హే బీబ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంగేజ్మెంట్ మెహందీ హల్దీ ఈవెంట్స్ లాగ్స్ చూసారా? చూడని వాళ్ళు చూసేయండి, నేను లింక్ ఇస్తా. చూసిన వాళ్ళు కమెంట్ చేసేయండి ఎలా ఉన్నాయో. అండ్ ఈ రోజు మా అక్క రిసెప్షన్ అంటే పెళ్లి కూతురు తరపున భోజనాలు పెడతారు కదా, ఆ ఈవెంట్ ఈ రోజు. అండ్ ఇక్కడ మేము ఫంక్షన్ హాల్ కి డైరెక్ట్ వచ్చేసాము. ఈ రోజు కూడా లేట్ వచ్చావు ఏంటమ్మా అంటారేమో, లేట్ గా వస్తాను, చెల్లి అన్నాక కొంచెం సోకులై రావాలి కదా. అండ్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, వీళ్ళందరూ నాకు కజిన్స్. మీరందరూ నా వీడియో స్టార్టింగ్ నుంచి చూసి ఉంటే మీకు అందరికీ వీళ్ళెవరో తెలిసే ఉంటది, అని కొత్తగా ఇంట్రడ్యూస్ చెయ్యను. అండ్ తిను ద శివాజీ ద ఫోటోగ్రాఫర్, మా అన్నయ్య ఫ్రెండ్. అండ్ తిను మా అత్తలు, మా నానమ్మలు. అండ్ తిను మా మరదలు, మా తమ్ముడు. వీళ్ళ పెళ్లి వీడియో ఆల్రెడీ షార్ట్ లాగ్ లో అప్లోడ్ చేశాను కదా. రిలేటివ్స్ అందరూ వచ్చేసారు, మీరే లేట్ అని మళ్ళీ మా అన్నయ్యతో తిట్లు కాసాము. తిట్లు కాయకుండా మా డే గడవదు అనుకోండి. అండ్ అందరూ వచ్చేస్తున్న రిలేటివ్స్ కాబట్టి అలా అందరినీ క్యాప్చర్ చేస్తున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు, లేట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయినా లంచ్ టైం కన్నా కరెక్ట్ గా ఉండాలి కదా అని ముందుగా వచ్చేసాను. లంచ్ కి వచ్చిన రిలేటివ్స్ తోనే నేను క్యాప్చర్ చేస్తున్నా. మరి మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళని అంతగా క్యాప్చర్ చేయలేకపోయాను, నేను ఇంట్లోనే ఉండిపోయాను గాయస్. ఏం చేస్తాం, సోకు లైన్ లోనే బిజీ అయిపోయాం. అక్క ఎంగేజ్మెంట్ కదా, ఆ మాత్రం సోకులు అవ్వాలి. అండ్ వీళ్ళందరూ మా తాతగారు ఊరు అంటే ఒడిశానే. అండ్ నేను కొందరిని క్యాప్చర్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే నా లెన్స్ లో మీరు పడితే ఓకే, లేకపోతే మరి చెప్పలేను. మీరు చూస్తుంటే సారీ. అండ్ ఇక్కడ మా అత్త అడుగుతుంది, ఎందుకమ్మా అలా వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నావని. లేదత్తా, ఇప్పుడు వీడియోస్ నాకు రేపటి మెమరీస్. అంటే నాకు కూడా నా చిన్నప్పుడు ఇలానే ఫొటోస్ తీసేవారు. పెళ్లికి నేను చూసుకొని ఈ అమ్మాయి ఎవరు అని అందరికి అడిగేదాన్ని, నువ్వని చెప్తే అప్పుడు నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలానే వీడియోస్ తీస్తుండు, మెమరీస్ గా ఉంటాది అని చెప్తుంది. మరి మా అత్త చెప్పింది కరెక్టే అంటారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఫైనలీ అక్క స్టేజ్ పైకి వచ్చేసింది. రిలేటివ్స్ అందరూ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మా అక్క బ్రైట్ టు బి వీడియో మేము తీసుకున్నాం అనమాట బీచ్ లో. అండ్ అక్కడ వీడియో 1 minute ఉండొచ్చేమో తెలియదు, కానీ మాకైతే డే మొత్తం దోలు తీరిపోయింది, అంత కష్టపడ్డాం. అండ్ ఇక్కడ వీడియోలో నేను ఎక్కడున్నానో కామెంట్ లో చెప్పేయండి. అండ్ ఇక్కడ ఆ వీడియోలో మా అక్క చూడట్లేకపోతుంది, ఎందుకంటే స్క్రీన్ ఇట్ సైడ్ ఉంది. నన్ను వదిలేసి మీరందరూ చూస్తున్నారని రియాక్షన్ ఇట్లా ఇస్తుంది. అండ్ తిను ఫైనలీ మా వదిన. అండ్ తిను మా కోడలు సుక్కు అనమాట. ఫస్ట్ టైం చూసే ఉంటారు కదా, నేను కూడా ఫస్ట్ టైం క్యాప్చర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అలా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా క్యాప్చర్ చేశారు, అది కూడా. అండ్ ఇక్కడ మా పిన్ని మా అమ్మమ్మ ఏదో సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాను కదా వదిన అని, తన హస్బెండ్ మా అన్నయ్య. అండ్ ఇక్కడ మా అత్త మామయ్య కొడుతో ఒక ఫోటో షూట్ చేసేస్తున్నా నేను. ఫోటో తీయమంటే వీడియో తీశారు, సర్లేండి నా లాక్ పనికి వస్తుందని మా డాడీ, అత్తయ్య, మావయ్య, నేను అలా చిన్నగా తీసుకున్నాం. అండ్ వీళ్ళందరూ మా తాతగారు ఊరు, నాకు బావ మరదలు అవుతారు, నాకంటే చిన్న వాళ్ళే. తినొక్కడు నాకు బావ అవుతాడు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ మా మమ్మీ కజిన్స్ అనమాట, అంటే సిస్టర్సే. వీళ్ళందరూ నాకు పిన్నిలే. మా మమ్మీ సైడ్ యాక్చువల్లీ నాకు అందరూ మాక్సిమం పిన్నిలే ఉంటారు అనమాట. అండ్ అందరికి తెలిసిందేగా, చుట్టాలందరూ ఒక దగ్గర ఉంటే మన గాసిప్స్ మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడ ఎంగేజ్మెంట్ మర్చిపోయి అందరు గాసిప్స్ చేస్తున్నారు. అండ్ తిను చెరిస్మా మా మరదలు, తన చెల్లి, మీకు తెలిసిందే ఆల్రెడీ. అండ్ వీళ్ళందరూ మా అత్తలు, మా పిన్నిలు, మా అమ్మమ్మలు. అండ్ తిను మా బావ భార్గవ్. అండ్ ఇక్కడ మా పిన్నిలందరూ ఒక ఫోటో షూట్ తీసుకుందాం అని చెప్పారు కూతురుతో, అందుకే మా పిన్నిలందరూ లైన్ గా వెళ్తున్నారు ఫొటోస్ తీసుకోవడానికి. మా మదర్ సిస్టర్స్ అంటే పిన్నిలకు ఉన్నంత హుషారు మాకైతే లేదు, అంటే పెళ్లి కూతురు సిస్టర్స్ గా. ఎందుకంటే గ్రూప్ ఫొటోస్ ఒక్కటి కూడా తీసుకున్నామో లేదో నాకైతే గుర్తులేదు, నా లాగ్ లో కూడా ఉంటుందో లేదో తెలీదు. కెమెరామ్యాన్ దగ్గర అయితే ఉండొచ్చు, ఎందుకంటే మేము ఎక్కడ తిరుగుతున్నామో, ఎవరితో తిరుగుతున్నామో, ఎప్పుడు వస్తామో తెలియట్లేదు. నేను నా లాగ్ లో బిజీ, అనుష వాళ్ళ ఫ్రెండ్స్ కి రిసీవ్ చేసుకోవడం బిజీ, మా చెల్లి వాళ్ళ చుట్టాలతో బిజీ, అలా ఎవరెవరు వాళ్ళతో అలా బిజీ అయిపోయారు. కాబట్టి ఫొటోస్ వచ్చాయో లేదో కూడా తెలీదు కెమెరామెన్ కి అడిగితే కానీ. అండ్ ఇవన్నీ అయిన తర్వాత లంచ్ సెక్షన్ కి వచ్చేసాము. కొంచెమైనా నేను తినకపోతే నాకు స్టామినా ఉండదు నెక్స్ట్ వీడియోస్ తీయడానికి, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్లానో సరిగ్గా చేయలేదు. ఇప్పుడు లంచ్ లో కూడా అందరినీ వదిలేసి నేనే ముందుగా తినేస్తున్నా మా చెల్లెలకి. మా చెల్లెలు నాకు చూసి నన్ను వదిలేసి తినేస్తున్నావని వీళ్ళు కూడా వచ్చేసారు తినడానికి. నేను ఒక్కదాన్నే తినేస్తున్నా అనుకునే లోపు మా మమ్మీ కూడా ఉంది నా పక్కన. అమ్మయ్య, మా మమ్మీ కూడా నాతో పాటు ఉందిరా బావు అనిపించింది. అదేంటో చిన్నప్పటి నుంచి మా మమ్మీకి అసలు వదలను, ఎక్కడైనా సరే మా మమ్మీ నాతో ఉండాలి. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా మమ్మీ మాత్రం నా పక్కనే ఉండాలి, అది ఎంత ఏజ్ వచ్చినా సరే. అండ్ ఇక్కడ మా అత్త కొంచెం ఏదో ఫొటోస్ వీడియోస్ తీయండి అని అంటుంది అనమాట. అండ్ ఫైనల్ ఇక్కడ మళ్ళీ మదర్స్ గ్రూప్ మళ్ళీ ఫోటో తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఈడ్లు రాయిపిస్తున్నారు, మనీ కబ్జా చేద్దాం అనుకున్నాను, కానీ అన్నారు ఇది మీ అక్క పెళ్ళే మర్చిపోయావని. హో, ఇది మా అక్క పెళ్ళే కదా అని మర్చిపోయాను నేను. అండ్ ఇక్కడ మా మామయ్యలతో బయట అలా ఫోటో షూట్ చేస్తుంటే అక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా అన్ని పడాలి అని ఎటకారంగా అంటారు. మామయ్యలు అంటే ఈ మాత్రం ఎటకారంగా ఉంటుంది, ఏం చేస్తాను చెప్పండి. ఫైనల్లీ లంచ్ అయిపోయి అందరు రిలాక్స్ గా ఉన్నారు. నెక్స్ట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏదైనా ఉందా చేద్దామని ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు. మా పిన్నిలు
పిన్నిలందరికీ డాన్స్ చేద్దామని రమ్మంటున్నా. లేదు ఫస్ట్ కూతురుగా నువ్వు డాన్స్ స్టార్ట్ చేయి, అప్పుడు నేను చేస్తానని చెప్పాను. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ రోజు కొన్నైనా డాన్స్ చేసాం కానీ ఇప్పుడు అస్సలు డాన్సే చేయలేదు. నైట్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం చాలా డాన్స్, కానీ అక్కడికి వెళ్ళాక ఒక్కటి కూడా గుర్తులేదు, అన్నీ మర్చిపోయాను. సో ఏది చేయలేదు. సర్లే రీల్స్ అయినా చేద్దామని సేవ్ చేసిన రీల్స్ చూసుకుంటుంటే ఆ రీల్స్ కూడా మాకు కరెక్ట్ టైంకి దొరకట్లేదు. సర్లే ఏదైనా రావాలి కదా లాగ్ అయినా అని, లాగ్ కోసం ఇలా మేము బ్యాక్ చేస్తున్నాం వీడియోస్. అండ్ ఇక్కడ లంచ్ ఏం ఐటమ్స్ పెట్టారో అవన్నీ చూపిస్తున్నాను. నేను యాక్చువల్లీ పెరుగు తిన్ను, కానీ ఆ ఆకలికి నేను పెరుగు వంకాయ తిన్నానని నాకు చాలా మంది వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చెప్పారు. నేను కూడా తినేసాను. సర్లే ఆకలికి ఇంకేం చేస్తాం. ఇక్కడ అందరూ క్యాటరింగ్ బాయ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కొంచెం వీడియో తీసుకుంటున్నా కొంచెం సైడ్ అవ్వరా అని చెప్తే సైడ్ అయ్యారు. కానీ ఒక అబ్బాయి మాత్రం అలానే కూర్చున్నాడు. సర్లే ఇంకేం చేద్దామని వీడియో తీసుకుంటే ఈ అమ్మాయి నిజంగా వీడియో తీసేస్తుందిరా బాబు అని తను కూడా వెళ్ళిపోయాడు. అండ్ ఫైనల్ ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ లో చెప్పేయండి. మీకు బ్యాక్ సైడ్ కూడా నేను టర్న్ అయి చూపిస్తాను. నా డ్రెస్ సెలెక్షన్ మా ఊరిదే, ఎందుకంటే ఆ బ్లౌజ్ అంతా మోడర్న్ గా ఉంటది. నాకు ట్రెడిషనల్ గా ఉండమని చెప్పడు, నాకు ఎట్లా ఉంటుందో అట్లానే ఉండు, నీ చాయిసే నీ ఇష్టం అని నాకు వదిలేస్తాడు అనమాట. నాకు రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. కానీ నేను కొంచెం బక్కదాన్ని కాబట్టి అది లూజ్ అయిపోయింది. అందుకే నేను నెక్స్ట్ టైం ఏదైనా రీల్ చేసి పోస్ట్ చేస్తాను, ఆ డ్రెస్ చూసేయండి, అప్పుడు కమెంట్ చేయండి ఎట్లా ఉందో. ఇక్కడ ఫైనల్లీ మా పెద్దమ్మ వచ్చారు, మా అక్క బ్లెస్సింగ్స్ తీసేసుకుంటుంది. అండ్ ఇక రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మా డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా, ప్రాక్టీస్ చేయకపోయినా సరే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకుందామని చెప్పారు. సో నేను మా చెల్లిలా కూర్చుని పోయింది, లెగలేనురా బాబు, నాకు వద్దు లేపకండి, అందరం కూర్చొని ఫోటో తీసుకుందాం అని చెప్పారు. కానీ ఫస్ట్ ఫ్యామిలీ అంటే పెద్దవాళ్ళు ఉండాలి కదా, సో పెద్దవాళ్ళతో ఫొటోస్ తీసేసుకున్నాం. అండ్ ఫైనల్లీ ఇక స్నాక్స్ టైం ఈ టిక్కాస్ చేశారు, పన్నీర్ అండ్ మష్రూమ్ టిక్కా అనమాట. అండ్ కొంచెం టీ కూడా పెట్టారు. వచ్చిన రిలేటివ్స్ కి పెద్దవాళ్ళకి ఫస్ట్ ఇచ్చేసి మేము తినాలి, కానీ ఫస్ట్ మేమే తీసేసుకుంటూ మేమే తినేస్తున్నాం. మా రిలేటివ్స్ అండ్ మా పెద్దవాళ్ళందరూ లాస్ట్ లో తింటున్నారు. ఇదేనా మీ మర్యాద అంటే, మనం మనకే మర్యాద, పెద్దమ్మలో పిన్నులు మీరే కదా, మీరే తీసుకొని తినండి అన్నాం. అట్లా ఉంటుంది, మరి వెయిట్ చేస్తాం. ఎవరు ఖాళీగా ఉంటారా, ఎవరు తినేసి ఉంటారా, నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నా లాగులో నేను కొంచెమైనా కనిపించాలి కదా. నేను ఫైనలీ ఎవరో తినేసి ఖాళీగా ఉంటే నేను ఇచ్చాను కెమెరా, కొంచెం వీడియో తీయండి రా ప్లీజ్ రా అంటే, మా రిలేటివ్స్ ని మా తమ్ముడిని కొంచెం బెక్ చేసుకుండాలి నన్ను వీడియోస్ తీయమని, ఎందుకంటే వాళ్ళు అంత బిల్డప్ ఇస్తుంటారు అనమాట. అండ్ ఫైనలీ ప్యాకప్ చేసే టైం వచ్చింది. కానీ మా పిన్నిలకి మాత్రం ఈ ఫోటోలు పిచ్చి ఇంకా పోలేదు, వెళ్తున్నప్పుడు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ అక్కకి గిఫ్ట్ ఇచ్చింది, మా బావ ఫోటో అండ్ అక్క ఫోటో ఏలోని కన్వర్ట్ చేశారు. అండ్ నాకెవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే మా బావ ఎన్ఎస్జి కామెంట్ చూసారుగా, చేతిలో గన్ ఎగరేస్తాం, అయినా మీరు పెట్టలేండి బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద లాగ్. ఉంటా చలో గైస్, బాయ్.